మనందరికీ తెలుసు ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని అదేవిధంగా మన హైదరాబాద్ని ప్రపంచ ప్రఖ్యాతిగాంచే విధంగా ఈరోజు తీర్చిదిద్దినటువంటి మన కేటీఆర్ గారు ఏ రకంగా ప్రజెంటబుల్గా ఉండేవాళ్ళో మనందరం చూస్తూ ఉన్నాము. ఇప్పుడు ఒకటి, ఫార్ములా ఈ రేసింగ్ అనేది ఒక స్పోర్ట్స్ యాక్టివిటీ. డెఫినెట్గా అందులో చాలా రకాలుగా ఇన్వెస్ట్మెంట్ అనేది ఉంటుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు కనుక మళ్ళీ సెకండ్ టైం కూడా ఫార్ములా ఈ రేసింగ్ మనం పెడితే మళ్ళీ కేటీఆర్ గారికి ఎక్కడ మంచి పేరు వస్తుందనో, లేకపోతే కేసీఆర్ గారు చేసినటువంటి పనులను మళ్ళీ జనం అంతా ఎట్లా గుర్తు చేసుకుంటారనో, ఇటువంటి భేషజాలకు పోయి మాత్రమే ఈ రకంగా కేసులు పెట్టేసి కేటీఆర్ గారిని ఏదో రకంగా ఇరుకును పెట్టాలనే ఒక ధ్యేయంతో పనిచేస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇందులో మనం చూసుకుంటే ఆ కంపెనీ తాలూకా వాళ్ళు కూడా డబ్బులు మాకు అందాయనే చెప్పారు తప్ప ఎక్కడా కూడా ఇందులో ఫ్రాడ్ జరిగిందని కానీ ఏది కూడా వాళ్ళు చెప్పలేదు. అంత ట్రాన్స్పరెంట్గా కూడా జరిగింది. అప్పుడు మరి ఏసీబీ ఇన్వాల్వ్మెంట్ ఎందుకు ఉంటుంది? అన్లెస్ అక్కడ ఏదైనా ఫ్రాడ్ జరిగింది, డబ్బులు ఇంకో రకంగా మిస్యూజ్ అయ్యాయి అని అంటే తప్ప ఇటువంటి యాక్టివిటీ నిలబడదు. అయితే ఇది కేవలం మైండ్లెస్ యాక్టివిటీగానే భావిస్తూ ఉన్నారు ప్రజలు కూడా. ఈ కేసుల వల్ల వచ్చేది ఏంటి అని అంటే కనుక మీకు అప్రతిష్ట తప్ప దీనివల్ల ప్రత్యేకంగా మీకు వచ్చేదైతే ఏది ఉండదు. ఎందుకంటే ఈరోజు అన్ని రంగాలు కూడా ఈరోజు నిస్తేజంగా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ కానివ్వండి, రైతాంగం కానివ్వండి, విద్యా వ్యవస్థ కానివ్వండి, అటు చూసుకుంటే వైద్యంలో కానివ్వండి, అన్ని రకాలుగా కూడా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కానీ వాటన్నిటి మీద కూడా కాన్సన్ట్రేషన్ కంటే ఎక్కువ ఏ రకంగా కేటీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలి, కేసీఆర్ గారిని ఏ రకంగా ప్రజల నుంచి దూరం చేయాలి, లేకపోతే పాత ప్రభుత్వాన్ని ఏ రకంగా మనం బదనాం చేయాలి, ఇదే యాక్టివిటీస్. కొత్త గవర్నమెంట్ వచ్చింది, మనం ప్రజలకు ఏమైనా కొత్త చేస్తారేమో అని అందరూ ఆశగా చూస్తూ ఉంటే వీళ్ళు పెట్టినటువంటి కొత్త పథకాలు ఏంటంటే పాత పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రజలందరూ కూడా ఆశీర్వదించి అవన్నీ కూడా యాక్సెప్ట్ చేసుకొని అవన్నీ కూడా ఈరోజు ఫలాలను ఆస్వాదిస్తున్నటువంటి అన్నీ కూడా కట్ చేయడం ఒక కొత్త పథకం. అదే మనం చూసుకుంటే 1 year సెలబ్రేషన్స్ చాలా బాగా చేశారు. మరి గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మనం చేసాం. పథకాల మీద కానీ లేకపోతే ఇంకో దాని మీద కానీ విజయోత్సవాల ప్రకంగా చేసాం. ఏ రకంగా ప్రజలు అందులో ఇన్వాల్వ్ అయ్యారు? మరి మీరు చేసినటువంటి 1 year సెలబ్రేషన్స్లో ఎక్కడైనా ప్రజలు ఇన్వాల్వ్ అయ్యారా? ఎక్కడైనా ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి మాకు ఈ ప్రభుత్వం వల్ల ఈ మంచి జరిగిందని ఎక్కడైనా ఒక గ్రామంలో ఒక ఇన్సిడెంట్ చూపిమనండి రేవంత్ రెడ్డి గారిని, లేకపోతే వాళ్ళ సహచర మంత్రుల్ని కానివ్వండి. మరి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏ పని చేసినా ప్రజలు అన్ని వర్గాల వాళ్ళు, అన్ని రంగాల వాళ్ళు అందరూ కూడా ఆనందంగా వచ్చి మాకు గవర్నమెంట్ మంచి పని చేసిందని గుండెల మీద చేసుకొని చెప్పారు. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఈవెంట్ మేనేజ్మెంట్ తప్ప ప్రత్యేకంగా ఏది కూడా ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్నటువంటి దాఖలాలు అయితే కనబడట్లేదు. మీరు ఏది చూసుకున్నా కానీ ప్రతిదీ కూడా కోర్టు నుంచి ముట్టకాయలు పడితే కానీ మీకు బుద్ధి రావడం లేదు. మరి మొన్న చూసుకుంటే లగచర్ల ఇష్యూ దగ్గర నుంచి చూసుకున్నా కానీ, గురుకుల ఇష్యూస్ దగ్గర నుంచి చూసుకున్నా కానీ, ఇతర ఇష్యూస్ కూడా ఏది కూడా మీరు పరిపాలనలో ఎక్కడా కూడా మీ యొక్క మెచ్యూరిటీ అనేది మాత్రం కనిపించట్లేదు. మన జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఎంతో అనుభవమైనటువంటి మంత్రులు అందరూ ఉన్నా కానీ ఒక టీమ్ యాక్టివిటీ అనేది లోపించడం వల్ల ఇదంతా జరుగుతూ ఉంది. మీరు చేయాలనుకున్నది ఏంటి ప్రజలకు స్పష్టంగా చెప్పాలి. మేము ఇది చేయగలం, ఇది చేయలేమని ప్రజలకు వివరించగలగాలి. కానీ అదేది లేకుండా ఎవ్రీడే ఫస్ట్ డే మీరు సీట్లో కూర్చున్నప్పటి నుంచి కేటీఆర్ గారిని టార్గెట్ చేయడం, హరీష్ రావు గారిని టార్గెట్ చేయడం, కేసీఆర్ గారిని టార్గెట్ చేయడం, లేకపోతే అది ఇలా జరిగింది, ఇది ఇలా జరిగింది, ఇదే తప్ప అసలు మీరు ఏం చేశారు? ఒక్క మాట చెప్పండి. ఒక్క 5 నిమిషాలు స్పీచ్ ఇవ్వనండి ఏ మంత్రినైనా కానివ్వండి, ముఖ్యమంత్రి గారినైనా కానివ్వండి. కాబట్టి ఇటువంటి ధోరణులకు వెళ్తే మాత్రం మీరు మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి రాలేరు, ప్రజల మధ్యలో మీరు నిలబడలేరు. ఇప్పటికైనా మీకు అవకాశం ఉంది. ఇటువంటి కేసెస్ పెట్టి మీరు ఇంకా అబాస్పాలు అయ్యి మన యొక్క తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ని, అదేవిధంగా హైదరాబాద్ యొక్క ఇమేజ్ని దిగదారుస్తారో, లేకపోతే ఈ కేసు తాలూకా మీకు ఎవరైతే అడ్వైస్ ఇస్తూ ఉన్నారో వాళ్ళకు కూడా మేము అడ్వైస్ చేస్తూ ఉన్నాము. దయచేసి ప్రాపర్గా మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ప్రాపర్ ఫీడ్బ్యాక్ ఇచ్చి ఇందులో ఏం జరిగింది, ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఉంటే ఉండొచ్చు కానీ మీరు అవన్నీ ఏదన్నా ఉంటే కనుక మేమందరం కూడా అనుభవంతో ఉన్నటువంటి వాళ్ళమే, ఎమ్మెల్యేలుగా చేసినటువంటి వాళ్ళమే. గత ప్రభుత్వాలలో కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. మేము కూడా అప్పుడు చూసింది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏమైనా స్కీమ్స్ ఫండ్స్ వస్తే కనుక వేరే దానికి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉండేవాళ్ళు. కానీ అదేంటంటే ప్రభుత్వ నిర్ణయాల మేరకు అప్పుడున్నటువంటి నెసెసిటీస్ మేరకు కొన్ని నిర్ణయాలు చేస్తూ ఉంటారు. అవన్నీ తప్పనుకుంటే గతంలో పనిచేసినటువంటి ముఖ్యమంత్రులు, మంత్రులు అందరూ కూడా జైల్లోకి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి అది కరెక్ట్ కాదు. మీరు చేయాలనుకుంది ఏదో చెప్పండి. కేటీఆర్ గారి మీద పెట్టినటువంటి కేసును ఖచ్చితంగా విత్డ్రా చేసుకోవాలి. బాజాప్తా మీకు క్షమాపణ చెప్పాల్సిందే. అయినా కానీ మీరు ముందుకు వెళ్తామని అంటే కనుక కేటీఆర్ గారికి ఖచ్చితంగా కోర్టు ఎప్పుడు బాసటగానే ఉంటుంది, ప్రజలు ఎప్పుడు కూడా ఆయనకి రక్షణగా ఉంటారు. అదేవిధంగా మీరు ఇలా కేసులు పెట్టుకుంటూ పోయి బెదిరించాలనుకుంటే మాత్రం బీఆర్ఎస్ పార్టీ మరింత స్ట్రాంగ్గా మీకు రివోల్ట్ అవుతుంది, మరింత స్ట్రాంగ్గా బుద్ధి చెప్తుందని మాత్రం తెలియజేసుకుంటున్నాను. జై తెలంగాణ.